హాయ్ అండి, వెల్కమ్ టు వేణి టాక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం బంగాళదుంప చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం. దీనికోసం ఆల్రెడీ 1/2 kg బంగాళదుంప ముక్కలు తీసుకున్నానండి. ఒక 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు చేసుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుందామండి. దీంట్లో ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. కొంచెం కర్రీస్కి ఎన్వీకి ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందామండి. ఇప్పుడు అది హీట్ అయ్యాక మనం ఆనియన్స్ అవి వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కువైందండి, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్ని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకుందామండి. దాని తర్వాత కల్లుప్పు వాడుతున్నాను నేను, ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను. కావాలంటే తర్వాత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం అండి మొత్తం. దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం కలిపేసుకుని కొంచెంసేపు మగ్గనిద్దామండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పీసెస్ పట్టేటట్టు మగ్గనిచ్చామండి. ఇప్పుడు దీంట్లో మనం ధనియాల పొడి వేసుకుందాం. సరిపోతుందండి, ఎందుకంటే మనం గరం మసాలా అవి కూడా వేసుకుంటాం కాబట్టి. దీంట్లో మనకి కూర సరిపోయినంత కారం వేసుకుందాం. నేను ఇక్కడ కారం వేసుకుంటాను. దీన్ని మనం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకుని బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకుందామండి, ఎందుకంటే గ్రేవీ దానికి కూడా పట్టాలి కదా. ఒకసారి మనం కలిపేసుకుందాం. దీంట్లో మనం గరం మసాలా వేసుకుందామండి. మన హోమ్ మేడ్ గరం మసాలా అది 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ దాకా వేసుకోవచ్చు, మీకు మసాలా ఘాటు బట్టి. ఈ వీడియో మీకు కావాలంటే మన ప్రీవియస్ వీడియోలో ఉందండి, చూసి ఎలా చేసుకోవాలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకుందామండి. మొత్తం అవన్నీ మునిగేదాకా వాటర్ వేసుకుందాం. నాకు ఇక్కడైతే 1 లీటర్ వాటర్ పట్టేయండి. దీన్ని మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఉడకనిద్దామండి దగ్గర పడేంత వరకు. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ ముందే వేస్తే వాటర్లోకి కలిసిపోయి పేస్ట్ అయిపోతాయి, కారం ఎక్కువైపోద్ది కాబట్టి ఉడుకుతున్నప్పుడు మధ్యలో వేస్తాను. అది ఎలా వేస్తానో కూడా చూపిస్తానండి. ఇప్పుడు వాటర్ దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో మనం పచ్చిమిరపకాయలు ఇందాక వేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు వేసుకుందాం. ఇంకెందుకంటే ఎంతో వాటర్ లేదు కదండి. అలాగే నేను సాల్ట్ కూడా చూశాను, దాంట్లో కొంచెం పడద్దు అనిపించింది, అందుకే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇంకా మనం దగ్గరికి రానిచ్చేసి ఆయిల్ మనకు పైకి తేలుతుంది కదా, అప్పుడు దాకా చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం. కూర ఇప్పుడు దగ్గర పడుతుంది. దీంట్లో మనం ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మన ఫైనల్ టచ్ అండి, కొంచెం మనం ఆచి చికెన్ మసాలా వేసుకుందాం, జస్ట్ కొంచెం టేస్ట్ కోసం. ఒక 5 మినిట్స్ ఇప్పుడు ఇది వేసేసుకున్నాక ఉంచేసి ఆయిల్ తేలిపోయాక మనం తీసేసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూస్తుంటేనే యమ్మీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.